తల్లిదండ్రులు తెలియకుండానే తమ పిల్లల మ్యారీడ్ లైఫ్‌ని, వైవాహిక బంధాన్ని దెబ్బతీస్తుంటారు. ఈ 3 తప్పులు వాళ్ళు తెలియకుండానే చేస్తున్నారు. మొదటిది పర్సనల్ బయాస్ టువర్డ్స్ దేర్ చైల్డ్. అంటే తెలియకుండానే తన కొడుకు, తన కూతురు రైట్ అని ఒక పక్షపాత ధోరణి వ్యవహరిస్తుంటారు. అంటే కొడుకు విషయానికొచ్చేసరికి కోడలే తప్పన్నట్టు, కూతురు విషయానికొచ్చేసరికి అల్లుడిదే తప్పన్నట్టు, అంటే తెలియకుండానే ఒక బయాస్, పక్షపాత ధోరణితో ఉన్నందుకు ఇక్కడ ఏమవుతదంటే భార్యాభర్తల ఆ పిల్లల భార్యాభర్తల మధ్యల గొడవతో పాటు కోడలితో లేదా అల్లుడితో గొడవలకు కూడా దారితీస్తది. ఈ బంధం బలహీనపడుతుంది. రెండవ తప్పు తల్లిదండ్రులు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు ఉన్న విలువలను, నమ్మకాలను పిల్లలపైన బలవంతంగా రుద్దుతారు. మా ఇంట్లో అలాగే చేసేవాళ్ళం ఒకప్పుడు. మా కాలంలో ఇలాగే ఉండేది. ఇది ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి. వాళ్ళ పర్సనల్ బిలీఫ్స్‌ని, వాళ్ళ నమ్మకాలని అంటే బలవంతంగా ఇంపోజ్ చేస్తారు. కొడుకు పైన, కోడలి పైన, కూతురు పైన. ఇది తెలియకుండానే వాళ్ళ మధ్యన భేదాభిప్రాయాలను పెంచుతుంది, గొడవలను పెంచి పోషిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వ్యక్తికి ఉన్న నమ్మకాలు వేరు. మీ తరం నమ్మకాలు వేరు. ఇప్పుడున్న తరం నమ్మకాలు వేరు. మీ వ్యక్తిగత నమ్మకాలు వేరు. మీ పిల్లల నమ్మకాలు వేరు. ఇది గ్రహించుకున్నప్పుడే, ఈ అవగాహన ఉన్నప్పుడే ఆ గ్యాప్ అనేది తగ్గుతుంది. తల్లిదండ్రులు చేసే మూడో తప్పు ఏంటంటే, తన కూతురు అత్తమామలతో కావచ్చు, లేదా తన కోడలి తల్లిదండ్రులతో కానీ ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటాయి వీళ్ళకి. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఘర్షణ కావచ్చు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్‌ని కాస్త వాళ్ళ కూతురు ద్వారా గానీ, కొడుకు ద్వారా గానీ సెటిల్ చేసుకుంటారు. అంటే తెలియకుండానే వీళ్ళిద్దరు భార్యాభర్తలు కొడుకు, కోడలు మధ్యల లేకుంటే కూతురు, అల్లుడి మధ్యల ఒక విభేదాలకి, మనస్పర్ధలకి దారి తీస్తుంటాయి. వాళ్ళ స్కోర్ వీళ్ళ మీద సెటిల్ చేసినందుకు వాళ్ళ బంధంలో, వాళ్ళ రిలేషన్‌షిప్‌లో గొడవలు మొదలవుతాయి. తెలియకుండానే అది పెద్దగా పెరిగి పెద్దగా అవుతుంటాయి. అదేంటి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఈ తప్పులు చేయరు కదా! వాళ్ళ పిల్లల కాపురాలు కూల్చుకోవాలనుకుంటారా అని అనిపిస్తుంది కదా! తెలియకుండానే చాలా మంది చేస్తుంటారు. కొంతమంది అయితే తెలిసే చేస్తుంటారు. వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళ ఈగో వాళ్ళ పిల్లల బంధం కంటే కూడా ఎక్కువైపోతుంది. సో, ఇక్కడ తల్లిదండ్రులకు నేనిచ్చే మెసేజ్ ఏందంటే, మీ పిల్లలకు మీకంటే బెస్ట్ వెల్ విషర్స్, శ్రేయోభిలాషులు ఇంకెవ్వరూ ఉండరు. తెలిసో తెలియకుండానో ఈ తప్పులు చేసి వాళ్ళ బంధాన్ని బలహీనపరచకండి. అవగాహన పెంచుకోండి. వాళ్ళ బంధాన్ని బలోపేతం చేయండి. స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్.